అసలు ఎంత ఆశ్చర్యమైన కార్యం అండి ఇది. కారు చీకటిలో ఆరిపోతుందంట. దేవుని స్తోత్రం. కారు చీకటిలో ఆరిపోతుందంట. తల్లిని తండ్రిని సన్మానించాలట. ఈరోజు తల్లిదండ్రుల్ని ప్రేమించలేని బిడ్డలు ఎంతమంది లేరండి. దుఃఖములు మునిగిపోతున్నారు, కన్నీటితో మునిగిపోతున్నారు, వ్యాధులతో కృంగిపోతున్నారు, నెమ్మది లేని వారు, సమాధానం లేని వారు, బహు వ్యాధులతో కృంగిపోతుంటే తల్లిదండ్రులు చూస్తూ తన్నుకుంటూ వెళ్ళే బిడ్డలు ఎంతమంది లేరండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, తల్లిదండ్రులు దూషించిన వాడినట వారి దీపం కారు చీకటిలో. ఇంకా సామెతలో ఉండేది, వారి కళ్ళంట లోయి కాకులు పిక్కి తినేస్తాయంట. హల్లెలూయా. మన దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని మహిమ మనం చూస్తుందరు కనుక. ఎందుకు చదివినాను త్వరగా. ఆయన నిన్ను రక్షించుము. ఏరి వేరు తునుకురాళ్ళు, దేవుని స్తోత్రం, వేరు వేరు తునుకురాళ్ళు యెహోవాకి హేయములు. అంటే దేవుడికి వేరే ఏమీ చేయలేవు, దేవుడికి వేరే నీవేమీ కూడా చేయలేవు. ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావో దేవుని మహిమ మీరు చూస్తుందరుగా. హల్లెలూయా. ఆయన కృప కలిగిన వాడండి, మహిమ కార్యం చేయగలవాడు, ఆయన గొప్పవాడు, రాజుకి మహారాజు అయ్యేవాడు. మీకు తెలుసండి, దేవునిలో నిలబడితే ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాము. ఆయన మాటని మనం శ్రద్ధగా వినితే ఒక కర్తను వేరే చూడబోతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక కర్తను వేరే చూడగలుగుతాము. దేవుని కార్యాలు మనం చూడగలిగితే హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేసిలాగున ఆయన కార్యములు సఫలపరచగలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అదే 29లోకి చదువుతారు దయచేసి. 20 అధ్యాయము 29వ వచనం. యవనస్తులు బలము వారికి అలంకారము, తలనేరపు వృద్ధులకు సౌందర్యము, గాయమున చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును కలిగించును. దేవుని స్తోత్రం. ఎందుకంటే గాయములు చేసేటప్పుడంట ఆ దెబ్బలో అంతరంగంలో ఉన్న చెడుతనం అంతా వదిలిపోతుందంట. దేవుని స్తోత్రం. మనం చూడండి, బాగా మనకు ఒక వ్యాధిని కలిగినప్పుడు దేవుని సన్నిధానంలో దుఃఖపడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క కల్మషమైన మనసు అంతా కూడా పోతే మన భారం తిరిగిపోయిన వ్యక్తుల్లాగా, నెమ్మది సమాధానం కలిగిన ఒక కొరత కలిగిన వ్యక్తుల్లాగా మనం జీవిస్తూ ఉంటాము. దేవుని హల్లెలూయా. ఆయన కృపను బట్టి మనం నడవాలి, ఆయన కృపను బట్టి సంతోషించబడాలి, ఆయన కృపను బట్టి నిమ్మలించబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన కృపను బట్టి ఉద్దేశం కలుగుంటావో దేవుని మహిమ మనం చూస్తుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణము దోచుకొనును, కోపశక్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము, నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. ఒకళ్ళను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకొందువేమో. ఉన్నామా లేదా? ఇష్టం లేని వారు, వారు ఎలాంటి వారు? దోపిడీ గారు, మంచివారు, ఈ లోక సంబంధికులతో సహవాసం చేసి లేనిపోయిన జగడాలన్నీ మనం తెచ్చిపెట్టుకుంటలేదా? లేనిపోయిన విరుద్ధమైన మాటలన్నీ తెచ్చిపెట్టుకుంటలేదా? కొంతమంది చూడండి, కొండుగాడులు అని ఉంటుంది, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకపోతే నిద్ర పట్టదు, ఒక ఇంటి మీద మరొక ఇంటి మీదకి తీసుకువెళ్ళకపోతే వారికి కడుపు నిండదు.
కానీ అటువంటి వారి సహవాసానికి పోయి మీరు కీడులో పడవద్దని ఆయన మాట చదివిస్తుంది. హల్లెలూయా. ఇంకో మాట కింద చదువుతాను, ముగించేస్తాను. చేతిలో చెయ్యి ఎయ్యవారితోను నువ్వు చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుగు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. దేవుని స్తోత్రం. తన పనిలో నిపుణత గలవాడిని సూచితువా. హల్లెలూయా. హక్కులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. చాలండి. హల్లెలూయా. ఈ బైబిల్ ఇన్ని మాటలంటే కదా, నువ్వు ఇతరులతో సహవాసం చేయవద్దు, ఈ లోక సంబంధమైన వారితో సహవాసం చేయవద్దు, ఈ లోక మాటలు వినవద్దు, ఇంకా చూడండి పాత గడియ రాయిని తీయవద్దు. చిక్క దీని మాటలో బైబిల్ గ్రంథంలో ఉంటే ఎందుకు ఎలా చేస్తారని అనిపించింది నాకు ఒక మారు. హల్లెలూయా. ఈ రోజున సరికొత్త రాయి తీసి మార్చివేసేవారు లేరా? ఆ రాత్రిని పీకి పడవేసిన వారు లేరా? కానీ వాటిని మార్చకూడదు అన్నదండి బైబిల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో సంబంధించిన వారితో సహవాసం చేయవద్దనండి. అప్పులు పనులు అయిన వారితో సహవాసం చేయొద్దనండి. ఒకళ్ళు వాడు నీతో ఉండి నీ గుట్టంతా బయట పెట్టి నేను అల్లరి పాలు చేస్తాడేమో. మాటి మాటికి దేవుని ప్రేమను గుర్తెరగలేని వారి దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సోదరా, నేను ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. నేను ప్రార్థన అని నా దేవుడు అంటే తెలియనప్పుడు, నేను ప్రార్థనలోకి అడుగు పెట్టినప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు కొంచెం సహవాసంగా కలిసి ఉండేవారు. ఖాళీ సమయం ఎప్పుడు దొరికిందని